వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడే నేను మిరాయి టీజర్ అయితే చూసాను. దుమ్ము దులిపేశాడు గైస్. నాకైతే ఆ టీజర్ చూసినంత సేపు అయితే ఒక గూస్ బంప్స్ వచ్చాయి గైస్. జెన్యున్గా చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఏదో ఫేక్గా పేడ్గా అయితే చెప్పట్లేదు. ఎందుకంటే నాకు మిరాయి టీజర్ చూసిన తర్వాత ఒకటి చెప్పాలనిపించింది ఏంటంటే, తేజ యాక్టింగ్ అయితే చించి పడేశారు గైస్. తేజ గురించి చెప్పుకున్నట్టయితే చైల్డ్ యాక్టర్గా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. అసలు ఫస్ట్ సినిమా జై హనుమాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికి తెలిసిందే, జై హనుమాన్. సో ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తేజ నుంచి అయితే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ మిరాయి టీజర్ చూసిన తర్వాత. సో మిరాయి అనేది ఒక హిస్టారికల్ సినిమా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా అని చెప్పుకోవచ్చు. సో కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ అయితే చాలా బాగా తీశాడు, కార్తిక్ ఘట్టమనేని అయితే. సో ఆయన బిఫోర్ సినిమాలు చూసుకున్నట్టయితే ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలు తీశాడు, కానీ ఈ సినిమా అయితే ఒక డిఫరెంట్గా తీశాడు. ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, రాధా కావచ్చు, ఇంకా చాలా సినిమాలు తీశాడు. సో చాలా డేస్ తర్వాత మిరాయి అనే సినిమా తీశాడు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా తీశాడు ఈ సినిమా అయితే. సో నాకు ఏం వర్డ్స్ వాడాలో అర్థం అవ్వట్లేదు, అసలు ఆలోచిస్తున్నాయి ఇది ఎలా చెప్పాలనేసి కూడా. అసలు సూపర్ అనిపించింది గైస్ నాకైతే మిరాయి టీజరు. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకోరి గురించి కూడా చెప్పాలనుకుంటున్నా గైస్. ఈ మధ్యకాలంలోనే భైరవం అనే సినిమా మే 13న అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్న మంచు మనోజ్ గారు భైరవం సినిమాతో. సో మేబీ బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొడతాడు అనేసి కూడా నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే భైరవం సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో అండ్ ట్రైలర్ టీజర్ అన్నీ చూసుకున్నట్టయితే సూపర్ అనిపించింది నాకు. సో ఓవరాల్గా అయితే మంచి పాజిటివ్ టాక్తో అయితే వెళ్తుంది మే 30 రోజు అయితే. సో మేబీ ఆ సినిమా తర్వాతనే కదా మిరాయి అనే సినిమా వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడతాడు అనేసి అనిపిస్తుంది. మంచు మనోజ్ గారు అయితే చించి పడేస్తాడు. అసలు డైలాగ్ చెప్తుంటే చూడు, ఒక అసలు తెలియని ఒక గూస్ బంప్స్ వస్తుంది నాకు. అసలు స్టోరీ రివీల్ చేయదలుచుకోలే గైస్, చించి పడేశాడు. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి మాకు కూడా, సో దానికి మించి చేయదు కాబట్టి స్టోరీ గురించి ఎక్కువ డిస్కషన్ చేయను. కానీ ఓవరాల్గా అయితే నాకు టీజర్ అయితే చించి పడేశాడు, నాకు సూపర్ అనిపించింది గైస్. అండ్ తేజ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడతాడు అనేసి నాకు అనిపిస్తుంది. పక్కా ఇట్టు కొడతాడు. అండ్ ఇంకోటి అందులో ఈ నాకు టీజర్లో కనిపించిన మిగతా యాక్టర్స్, జగపతి బాబు గారు కావచ్చు, మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు, చించి పడేశారు. అండ్ మ్యూజిక్ కావచ్చు, బీజిఎమ్స్ కావచ్చు, డిఓపి పెట్టిన యాంగిల్స్ కావచ్చు, నాకైతే సూపర్ అనిపించింది. టెక్నికల్ కూడా చాలా సక్సెస్ అయ్యారని అనిపించింది ఈ మూవీ నుంచి, ఈ మూవీకి, ఈ టీజర్కి. సో అండ్ ఫైనల్గా చెప్పాలంటే తేజ అసలు స్టోరీ సెలెక్షన్స్ అసలు ఏమన్నా చేసుకుంటున్నాడా. అసలు జాంబీ సినిమా చూసారు కదా, జాంబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, జై హనుమాన్ సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో బ్యాక్ టు ఇట్టు కొడుతూనే ఉన్నాడు. సో మేబీ స్టోరీ సెలెక్షన్స్లో చాలా కేర్ఫుల్గా తీసుకొని చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఓకే, చైల్డ్ యాక్టర్గా చేస్తూ హీరోగా ఎదగడం అంటే ఓకే, చాలామంది అనుకోవచ్చు అక్కడే బ్యాక్గ్రౌండ్ సంపాదించుకున్నాడు అనేసి మీరు అనుకోవచ్చు. చాలామంది ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ నుండి కూడా హీరోగా వచ్చారు, కానీ అంత సక్సెస్ అయితే కాలేదు. కానీ తేజ అసలు చైల్డ్ యాక్టర్గా చేస్తూ స్టోరీ సెలెక్షన్స్ మంచి చేస్తూ ఫైనల్గా అయితే మిరాయి అనే సినిమా కూడా మంచి డిఫరెంట్ సబ్జెక్టు. సో నాకైతే సూపర్ అనిపించింది. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టెక్నీషియన్స్ కూడా అసలు చాలా మంచి టెక్నీషియన్స్ చేశారు. అండ్ 9 లాంగ్వేజెస్లలో రిలీజ్ అవుతుంది సినిమా అయితే. సో ఒక వరల్డ్ వైడ్గా అయితే సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. సో మేబీ త్వరలోనే టీం కూడా డేట్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో. సో అండ్ ప్రొడ్యూసర్స్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తున్నారు. సో ప్రతి సినిమా పీపుల్ మీడియా వాళ్ళే చేస్తున్నారు తేజకి అయితే. సో మేబీ ఈ సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు. అంతే గ్రాండ్గా అయితే రిలీజ్ చేయబోతారు ఈ సినిమా కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిన్న సినిమానైనా గ్రాండ్గా రిలీజ్ చేస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పక్క గ్రాండ్గా అయితే సినిమా రిలీజ్ చేస్తారు గైస్. సో లాస్ట్ టైం చూసుకున్నారు కదా, జై హనుమాన్ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు అనేసి కూడా ఒకటి సోషల్ మీడియా అయితే స్ప్రెడ్ అయింది. కానీ అన్ని థియేటర్స్ ఇవ్వకుండా కానీ సక్సెస్ అయింది మూవీ అయితే. సో ఈ మూవీ కూడా మేబీ అదే కాన్ఫిడెంట్తో అయితే థియేటర్స్ వస్తాయి. పక్కా సినిమా అయితే పక్కా మంచి టాక్ వస్తుంది, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే నేను చెప్పిన మాటే పదే ఎందుకు చెప్తున్నానంటే, అసలు సినిమా టీజర్ చూసినాక ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, తెలియని ఒక గూస్ బంప్స్ వచ్చినాయి నాకు.
అసలు ఏమన్నా నా అసలు బీజిఎం అసలు బాబా ఏమి ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్, అసలు వేరే లెవెల్. సో గైస్ చూసారు కదా, ఒక్కసారి టీజర్ ఒకసారి చూద్దాము. మీకు కూడా టీజర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో జరగబోయేది మారణహోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. చూసారుగా గైస్, మంచు మనోజ్ గారు లుక్ అయితే చించి పడేశాడు మిరాయి సినిమాలో. అసలు ఇలా ఉంటుందని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అసలు ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ ఇచ్చాడో కూడా అర్థం అవ్వట్లేదు మంచు మనోజ్ గారు. మేబీ ఏ రీజన్ వల్ల ఏమో కానీ కంబ్యాక్ మాత్రం చించి పడేశాడు అనుకోవచ్చు గైస్. నాకైతే సూపర్ అనిపించింది కంబ్యాక్. మంచు మనోజ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు చేస్తేనే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేస్తూ ఉంటే ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది అనేసి నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే బిఫోర్ ఏం జరిగినా ఏంటి అనేది నాట్ ఇష్యూ మనకందరికీ, కానీ మనకు సినిమా ముఖ్యం, సినిమాలు బాగా చేయాలనేసి ముఖ్యం. ఎందుకంటే మంచు మనోజ్ గారు హ్యాపీగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలనేసి చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి. సో మేబీ మొన్న భైరవం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనిల్ రావుపూడి గారు అన్నారు కదా, అబ్బాయి నీ టైం నడుస్తుంది అబ్బాయి అనేసి. సో మేబీ ఇప్పుడు టైం నడుస్తుంది అనేసి చెప్పుకోవచ్చు మనం అయితే దీన్ని బట్టి చూస్తే. సో ఒకసారి మళ్ళీ గైస్ ఒకటి గమనించారా, చాలా డేస్ తర్వాత అయితే శ్రీయ గారు అయితే మంచి క్యారెక్టర్లు అయితే కనిపించబోతుంది. అసలు ఏంటి ఆమె లుక్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో ఉంటుందా అనేసి. అసలు చాలా మిస్ అవుతున్నారు తెలుగు ప్రజలైతే, తెలుగు ఫ్యాన్స్ అయితే. సో ఫైనల్గా అయితే ఈ సినిమాతో అయితే కంబ్యాక్ ఇవ్వచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్ మిరాయి సినిమాతో. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. మేబీ ఆమెకి ఎలా ఉంటుంది సినిమాలో, అసలు ఎంతసేపు ఉంటుంది అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. మేబీ ఈ సినిమాలో మంచి కీ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు గైస్. సో మేబీ చూద్దాం, సినిమా రిలీజ్ అయినాక చూద్దాం ఎలా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అయితే. చూసారా, సమాధానం కోసం లోపల కాదు బయట వెతుకు అనే ఆ డైలాగ్ ఏమన్నా ఉందా అసలు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తేజ క్యారెక్టర్లో లోపల ఉండి మేబీ మంచు మనోజ్ గారు అయితే రన్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో ఫైనల్గా తేజని బయటికి పంపించి అసలు ఏంటి ఆ వార్ ఏంది, ఆ ఫైట్స్ ఏంటి, అవన్నీ అయితే ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది గైస్. సో మాస్ ఉంటట్టుంది, వార్ అయితే మామూలుగా ఉండనట్టుంది నాకైతే. మేబీ వార్ 2ని కూడా డామినేట్ చేస్తుందేమో మిరాయి సినిమా. మేబీ ఆ సినిమాకి కాంపిటీషన్ వెళ్తుందేమో అనేసి కూడా నాకు అనిపిస్తుంది గైస్. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా గైస్, అది మేబీ ఏ ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు. సో గైస్ మీకు అందరికీ ఒకటి చెప్పడం మర్చిపోయినా, సెప్టెంబర్ 5th అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సెప్టెంబర్ 25th ఏ సినిమా వస్తుందో మనందరు తెలిసిందే. సో మేబీ 1 week డిఫరెన్స్లో ఈ సినిమా అయితే ముందు వస్తుంది. మేబీ ఇట్టు కొట్టాలని కోరుకుందాం గైస్. ఎందుకంటే మేబీ అది ఒక సీజన్, దసరా సీజన్ కాబట్టి మేబీ దసరా కానుకగా ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో అయితే ఈ సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి కోరుకుందాం గైస్. సెప్టెంబర్ 5th అనేది ఒక లక్కీ డేట్ అని కూడా చెప్పుకోవచ్చు గైస్. చాలా సినిమాలు ఆ డేట్స్లో వచ్చినాయి అనేసి బిగ్ బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టినాయి. మేబీ ఆ సెంటిమెంట్ కూడా పనికి వస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో సెప్టెంబర్ 25th అయితే ఓజీ సినిమా రాబోతుంది. అండ్ సెప్టెంబర్ 5th అయితే మిరాయి సినిమా అయితే రాబోతుంది. సో మిరాయి దుమ్ము దులుపుతుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో ఓవరాల్గా అయితే మిరాయి సినిమా అయితే టీజర్ నాకు సూపర్ అనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టీజర్ చూస్తుంటే. సో మంచు మనోజ్ గారు కంబ్యాక్లో బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడుతున్నాడు అనేసి నాకు కూడా అనిపిస్తుంది. తేజ కూడా మంచి చించి యాక్టింగ్ చేశాడు. సో బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొడుతున్నాడు. సో ఈ ఓవరాల్గా ఈ సెంటిమెంట్ చూసుకున్నా, ఓవరాల్గా టీజర్ గ్లిమ్స్ అవన్నీ చూసుకున్నా కూడా సినిమా మంచి పాజిటివ్ టాక్తో అయితే వెళ్తుంది. సో ఓవరాల్గా సెప్టెంబర్ 5th బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.